కాంగ్రెస్ పాలనలో భాగ్యనగరం అగమ్య గోచరంగా మారింది. 10 ఏళ్ల పాటు ఎంతో క్రమకొచ్చి డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ ఇలా అన్ని రంగాలను చక్కదిద్దితే కేవలం 28 నెలల్లో నగరాన్ని అస్తవ్యస్తంగా మార్చింది కాంగ్రెస్ సర్కార్. పొద్దున్నే డ్రైనేజీ కంపు, మధ్యాహ్నం బంపర్ టు బంపర్ ట్రాఫిక్, ఇక రాత్రైతే దోమలతో జాగారం. ఇది హైదరాబాద్ పరిస్థితి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ పనితీరు. పేరుకే ప్రజాపాలన కానీ ఆచరణలో మాత్రం ప్రజలను గోసపెట్టే పాలనగా తయారైంది. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ ను గాలి కొదిలేసింది రేవంత్ ప్రభుత్వం. గడిచిన 28 నెలల్లో భాగ్యనగరం సమస్యల కుప్పగా మారిపోయింది. పొద్దున లేవగానే చెత్త సమస్య వేధిస్తోంది. దీంతో గ్లోబల్ సిటీ కాస్త గబ్బు సిటీగా మారుతోంది. ఏ గల్లీ చూసినా ముక్కుపుటాలు అదిరిపోయే వాసన, ఏ కాలనీ చూసినా గుట్టల్లా పేరుకుపోతున్న చెత్త దర్శనమిస్తోంది. భాగ్యనగరాన్ని చెత్త సమస్య వేధిస్తుంటే మున్సిపల్ శాఖ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం ఒక్క రివ్యూ కూడా చేసిన పాపాన పోలేదు. పైగా స్వచ్ఛ ఆటో కార్మికులను, శానిటేషన్ సిబ్బందిని ఇష్టానుసారంగా తొలనాడుతున్నాడు. నగరంలో రోజువారీగా 8,000 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. దీన్ని సేకరించేందుకు ప్రైవేట్ కంపెనీకి అప్పగించింది. వారు కూడా కనీసం చెత్త సేకరణ చేయకపోగా దాన్ని తరలించే ప్రక్రియ కూడా చేపట్టకపోవడంతో హైదరాబాద్ నగరం కంపు కొడుతోంది. ఇక నగరంలోని చెరువుల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడం, మరోవైపు చెత్త పేరుకుపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. సాయంత్రం పూట కనీసం ఒక్క నిమిషం బయట నిలబడలేకపోతున్నారు హైదరాబాద్ వాసులు. నగరం నలుమూలలా ఇదే సమస్య. ఏ కాలనీ చూసినా గుంపులు గుంపులుగా దోమలు, గుట్టలు గుట్టలుగా చెత్త, దోమల బెడదపై చర్యలు తీసుకోవలసిన జీహెచ్ఎంసీ అధికారులు ఫాగింగ్ పై కనీసం దృష్టి పెట్టలేదు. దీంతో రాత్రుళ్లు దోమలతో జాగారం చేస్తున్నారు నగరవాసులు. ఎండాకాలం కావడంతో ఇంటి డోర్లు తెరుచుకుని పడుకుంటే దోమల బెడద, డోర్లు మూసేసి పడుకుంటే ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాయంత్రం 5 అయిందంటే తలుపులు మూసి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. వారానికి 2 సార్లు కాలనీలో, నగరంలో ఫాగింగ్ చేయాల్సి ఉన్న జీహెచ్ఎంసీ ఎటమాలజీ డిపార్ట్మెంట్ మొద్దు నిద్రపోతోంది. ప్రజలెలా పోతే మాకేంటి అన్న తీరుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫాలో అవుతూ కేవలం ట్యాక్స్ కలెక్షన్ పై మాత్రమే కాన్సంట్రేట్ చేశారు. ఇక రోడ్లపైకి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. రహదారులపై మీటరు లోతు గుంతలు, అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ నిర్వహణలో సగం జీవితం రోడ్లపైనే గడిచిపోతోంది. వర్షాకాలం ముగిసి 10 నెలలు గడుస్తున్నప్పటికీ లింకు రోడ్లతో పాటు ప్రధాన రహదారులన్నీ గుంతలమయమయ్యాయి. 2-3 నెలల క్రితం రోడ్ల మరమ్మతుల పేరిట నానా హడావిడి చేసిన జీహెచ్ఎంసీ అధికారులు పై మెరుగులు దిద్దారు. గుంతలు మాత్రం అలాగే వదిలేశారు. దీంతో వాహనదారుల ఒళ్లు హూనమవుతోంది. ఇక ట్రాఫిక్ నిర్వహణ సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నట్టుంది. ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి బయటపడేందుకు నగరవాసులు ప్రతిరోజు చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తోంది. అందరూ హైదరాబాద్ నగరంలో ఆశ్చర్యపోతున్నది ఏంటిదంటే, విపరీతమైన ఎండాకాలంలో కూడా ఎండలు తీవ్రంగా పెరుగుతుంటే ఇప్పుడు దోమల సమస్య ఎందుకున్నది? ఎందుకంటే కారణం ఇవాళ పూర్తిగా పారిశుద్ధ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మున్సిపల్ శాఖ విఫలమైంది. కాబట్టి రోడ్ల మీద చెత్త కుప్పలను సాఫ్ చేయకుండా చెత్త కుప్పలు అలాగే ఉండిపోవడంతో ఇవాళ హైదరాబాద్ నగరంలో కొన్ని నెలల నుంచి ఇవాళ ఎక్కడ కూడా దాని విషయం మీద తగ్గుదల లేదు. ఎంతసేపు ఎక్కడ ఇల్లు కూల్చేయాలి, హైదరాబాద్ నగరంలో సామాన్యుల ఇల్లు కూల్చేయాలని ఉన్నది, కానీ వాళ్ళ లివింగ్ ని ఎట్లా బెటర్ చేయాలి, వాళ్ళు ఇవాళ ప్రతిరోజు ఎంత హెల్దీగా వాళ్ళ ఇక్కడ ఉన్న పర్యావరణం కానివ్వండి, పరిశుభ్రత కానివ్వండి, దాన్ని ఎట్లా బెటర్ చేయాలి అనే విషయం మీద ఇవాళకి కూడా రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టలేదు. వారికి ఒక ప్లాన్ కూడా లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. గత ప్రభుత్వం వేసిన రోడ్లు మాత్రమే ఇప్పటి వరకు నగరంలో అందుబాటులో ఉన్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నగరంలో రోడ్లు వేసిన దాఖలాలు మాత్రం లేవు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో విశ్వఖ్యాతి పొందిన భాగ్యనగరం కేవలం 28 నెలల రేవంత్ పాలనలో అభాగ్యురాలైపోయింది. ప్రతినిత్యం సమస్యలతో కుస్తీ పడుతూ బతుకులు వెళ్లదీస్తున్నారు హైదరాబాద్ ప్రజలు.